అందరికీ ఇవాళ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి. ఆ మహనీయుడి జీవితాంత పోరాటమే ఇవాళ ఇప్పుడు మనం చూస్తున్న తెలంగాణ రాష్ట్రం. అలు పెరగకుండా ఈ జాతి కోసం, ఈ జాతి విముక్తి కోసం పోరాడినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్కు క్యూ న్యూస్ అలాగే బీసీజేఏసీ ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉంది. ఆయన ఆశయ సాధన కోసం బీసీజేఏసీ ముందుకు పోతా ఉందని చెప్పి తెలియజేస్తూ, అలాగే జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్రం రాకముందుకే ఓ మాట చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో ఉద్యమం చేయాలి, అది బీసీలు చేయాలనేటువంటి మాట ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన దగ్గరి సన్నిహితులతో చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాని పర్యావసనమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం. ఈ బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ పక్షాలైనటువంటి బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి జరిగేటువంటి బీసీల వాటా బీసీలు దక్కించుకోవడం కోసం జరిగేటువంటి ఒక న్యాయపరమైనటువంటి పోరాటం. సో ఈ పోరాటంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం మనమంతా కలిసికట్టుగా ముందుకు నడవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక అలాగే జయశంకర్ సార్కి సంబంధించినటువంటి ఒక జ్ఞాపకాన్ని మీకు గుర్తు చేయదలుచుకున్నాం. కొంపల్లి వెంకట్ గౌడ్ అని మంచి కవి రచయిత. ఆయన జయశంకర్ సార్కు సంబంధించినటువంటి జీవిత చరిత్ర పైన ఒక పుస్తకాన్ని రాసిండు. ఆ పుస్తకం పేరు ఒడవని ముచ్చట. ఒడవని ముచ్చట పుస్తకంలో ఒక సందర్భం, అంటే మన్మోహన్ సింగ్ గారికి జయశంకర్ సార్కి చాలా అవినాభావ సంబంధం ఉండే మంచి స్నేహితులు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో, ఎందుకంటే ఆయన ఎకనామిక్ ప్రొఫెసరే, ఈయన ఎకనామిక్స్ ప్రొఫెసరే, వీరిద్దరికీ చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఒకసారి మన్మోహన్ సింగ్ గారిని కూడా కాకతీయ యూనివర్సిటీకి తీసుకొచ్చినట్టుండు ఎవరు జయశంకర్ సార్. సో చాలా గొప్ప మేధావి జయశంకర్ సారు. అదే స్థాయిలో మన్మోహన్ సింగ్ గారు కూడా చాలా గొప్ప మేధావి. ఆయన యూపీఏ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రధానమంత్రిగా కొనసాగుతున్న కాలంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటన మీకు వివరించే ప్రయత్నం చేస్తా. అప్పుడు అంటే అగ్రవర్ణాల కుట్ర ఎట్లా ఉంటుంది అంటే, బహుశా ఇవన్నీ చూసే జయశంకర్ సారు బీసీ ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని గుర్తించినట్టుండు.